మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని విదేశీ శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. అభివృద్ధిలో పోటీ పడలేక తప్పుడు వార్తలతో దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ పావుగా మారిందన్న ఆయన ప్రతిసారి అవే అంశాలతో పార్లమెంట్ ని స్తంభింపచేస్తుంది అని అన్నారు. ప్రపంచంలోనే మరి ముందుకు పోతున్న దేశాన్ని కూడా మరి ఈ రకంగా వారు విచ్ఛిన్నం చేసేటువంటి సంస్థలకు ఊతమిచ్చే విధంగా వేరుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ప్రజల్లో వారిని తప్పకుండా ఎండగడతామని, తెలంగాణలో కూడా రాబో సంవత్సరంలో మరి ఈ సంవత్సరం తర్వాత గడువిచ్చాము, వారికి వారు ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేరుస్తారని మోసం చేశారు. కాబట్టి ఉద్యమ బాట పడుతూ ప్రజల్లో మరి ఈ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకత్వం దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నాలకు మేము స్వీకారం చేస్తాం. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి చర్చించి ఆ రకంగా మరి ప్రజాస్వామిక భూమిక నిర్వహించాల్సింది పోయి ఎంతసేపు పార్లమెంటును స్తంభింపజేయడము, పార్లమెంట్లో అల్లరి చేయడము, పార్లమెంటు నడవకుండా జరగడము, ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి మరి చర్చనీయం కాకుండా ఏ రకంగా కుట్రలు మంటుందో ప్రజలు గమనించాల్సిందిగా అదే పంతా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అధికారంలో రావడానికి అడ్డదారులు దొక్కడము, అధికారానికి వచ్చినటువంటి బీజేపీని ఈ రకంగా మరి అబాసు పాలు చేసి కుట్రలు పనడం ప్రజలు గమనిస్తున్నారు.